Good evening, friends. Praise the Lord. Today we'll speak about Revelation chapter 16. In that we'll see 7 cups of anger. Before going to that, I would like to share some points here. Hebrew chapter 4:12 says, God's word is two-edged sword. దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము అని చెప్తున్నారు. So it can cut in two directions. And it deviates the truth from the lie. సత్యమును అసత్యం నుంచి సపరేట్ చేస్తుందంట. అండ్ ఇట్ కెన్ కట్ ఇన్ టూ డైరెక్షన్స్ అంటే గాడ్ స్క్రిప్చర్స్ ఆర్ గివింగ్ నాట్ ఓన్లీ ఫర్ డెమోనిక్ పీపుల్, ఇట్స్ ఆల్సో ఫర్ డివైన్ పీపుల్ కదా. దేవుని పిల్లలకు కూడా డివైన్గా ఉన్నాము అని పొరపాటు చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు ఆల్వేస్ ఇట్స్ గివ్స్ ద వార్నింగ్ టు కరెక్ట్ దేర్ సెల్ఫ్స్. అండ్ ఇంకా బిగ్ బ్యాంగ్ థియరీ అనేది రాంగ్ అని కొంతమంది పాస్టర్స్ ప్రూవ్ చేయగలిగారు. ఆస్ట్రోనమర్స్ ఏం చెప్తున్నారంటే ఒక టైనీ పాయింట్ ఎక్స్ప్లోడ్ అయ్యి యూనివర్స్ క్రియేట్ అయింది అని చెప్తున్నారు. ఏదైనా ఒకటి ఎక్స్ప్లోడ్ అవుతే, ఏదైనా ఒకటి పగిలిపోతే వస్తువు ఇంట్లో డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి పడుతుంది. కానీ ఇక్కడ ఇంత సిస్టమాటిక్గా ప్లానెట్స్ అన్ని దానంతటా అవే అరేంజ్ చేయబడ్డాయి కదా, ఒక ఫార్ములా ప్రకారం అవి నడుస్తున్నాయి. యూనివర్స్ హ్యాస్ అ సమ్ పర్టికులర్ ఫార్ములా, అది గాడ్ చేతిలో ఉంది అని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సైంటిస్ట్ని రాంగ్ అని, ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ రాంగ్ అని పాస్టర్స్ ప్రూవ్ చేయగలిగారు. ఎలా అంటే అది ఎంత సిస్టమాటిక్గా ఎవరో చేసినట్లు ఒక ఆర్డర్లో పెట్టారు కదా, అంత అరేంజ్మెంట్ ఎలా జరిగింది అనే దానికి వాళ్ళు ఆన్సర్ అడిగారు అనమాట. ఇది వాళ్ళ క్వశ్చన్ రేస్ చేసింది. అండ్ డార్విన్స్ థియరీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేయగలిగారు. ఎలా అంటే మనిషి కోతి నుండి వచ్చాడు చార్లెస్ డార్విన్ చెప్పారు కదా, సో అది రాంగ్ అని పాస్టర్స్ ప్రూవ్ చేయగలిగారు. ఎలా అంటే మనిషిలో ఉండే ఎలిమెంట్స్కి మంకీలో ఉండే ఎలిమెంట్స్కి మ్యాచింగ్ అవ్వట్లేదు. ఎక్కువ మనిషిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ మనకి ఎర్త్లో దొరుకుతున్నాయని వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. లైక్ ఐరన్, ఫాస్ఫరస్ ఇలాంటివి మనిషి హ్యూమన్ బాడీలో ఉన్నాయి ఎలిమెంట్స్ అన్నీ ఎర్త్లో మనకి ఎక్కువ దొరుకుతున్నాయి అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. సో ఇదంతా పాస్టర్స్ చేయగలిగారు. అండ్ ఇంకా ఫస్ట్ కప్ ఆఫ్ యాంగర్ పోర్ అయినప్పుడు, వెన్ ఫస్ట్ కప్ ఆఫ్ యాంగర్ పోర్ ఆన్ ద ఎర్త్, అగ్లీ అండ్ పెయిన్ఫుల్ సోర్స్ వచ్చాయంట స్కిన్ మీద మనుషులకు. ఇది మనము ఈ అగ్లీ అండ్ పెయిన్ఫుల్ సోర్స్ ఇట్లాంటివి తెగుళ్ళు రావడము, సోర్స్ అన్ని రావడము, స్కిన్ మీద సోర్స్ రావడము అనేది ఇక్కడ సోర్స్ అనేవి మేబీ బికాస్ ఆఫ్ రేడియేషన్ కదా, సన్ ఎమిట్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాము. సో అవి వాటి వల్ల కూడా మనకి స్కిన్ డిసీజెస్ వస్తాయి కదా. సో ఇవన్నీ మనకి ఎగ్జోడస్ చాప్టర్లో దొరుకుతాయి. ఎగ్జోడస్ చాప్టర్ 8:7లో మోసెస్ టైంలో ఎలా అయితే వాటర్ బ్లడ్ లాగా టర్న్ అయింది, ఎలా తెగుళ్ళు వచ్చాయి, ఎలా మిడతల దండు వచ్చింది, అండ్ ఇంకా ఇది స్కిన్ మీద ఎలాంటి సోర్స్ వచ్చాయి. అక్కడ డివైన్ పీపుల్కి ఇంకా డెమోనిక్ పీపుల్కి వార్ అయింది. ఇజ్రాయలైట్స్ని ఈజిప్షియన్స్ నుంచి ఫరో చేతి నుండి విడిపించడానికి గాడ్ మోసెస్ని చూస్ చేసుకున్నారు. సో అంటే మోసెస్ని లీడ్ చేయగలిగారు అనమాట. సో ఫరో ముందు కొన్ని వాళ్ళు ఇలాంటివి గాడ్ పవర్స్ అన్ని వాళ్ళు ప్రెజెంట్ చేయగలిగారు. ఎలా అంటే ఒకసారి మిడతలు రప్పించడము, ఒకసారి కప్పలు రప్పించడము, ఒకసారి వాటర్ని బ్లడ్ లాగా టర్న్ చేయడము, ఇవన్నీ మోసెస్ దేవుని శక్తి ద్వారా చేయగలుగుతుంటే ఈ ఫరో ఏం చేశాడంటే ఈ తంత్రమంత్రగాళ్ళు అట్లా మెజిషియన్స్ ఉంటారు కదా, ఇలాంటి వారిని పిలిపించి మేము మీకేమన్నా అంటే ఇలాంటి పవర్స్ మా దగ్గర ఉన్నాయి, సో వీ కెన్ ఆల్సో డూ ఆల్ దీస్ అంటే ఇలాంటి ఎన్చాంటింగ్స్ అంటాం కదా, ఇలాంటివి మేము చేయగలము అని చెప్పి వాళ్ళు చేసి చూపిస్తారు. కానీ ఫైనల్గా ఏమవుతుందంటే ఒకసారి చూద్దాము. ఎగ్జోడస్ చాప్టర్ 8:7 శకునగాండ్రు 8:7లో శకునగాండ్రు కూడా తమ తంత్రమంత్రము వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకు కప్పలను రాజేసిరి. తర్వాత ఏమైంది 9th చాప్టర్ 8 వర్స్లో, కాగా యెహోవా మీరు మీ పిడికండ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దానిని చల్లమనెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కి దద్దులు అగిను, అవి స్కిన్ సోర్స్ వచ్చాయంట. అప్పుడేమైంది 11th వర్స్లో చూడండి, ఆ దద్దులను శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేక పోయిరి.
ఇవన్నీ స్కిన్ సోర్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆ ట్రిక్స్ మనం మ్యానిపులేట్ చేయలేకపోయారు. వాళ్ళు ఎర్త్ మీద ఇక్కడ నేచర్ని కంట్రోల్ చేయగలిగారు కానీ యూనివర్స్ని వాళ్ళ కంట్రోల్లో లేదు. సో ఈ మెజిషియన్స్ ఇవన్నీ స్కాలర్స్ ఇవన్నీ వీరందరూ ఏంటంటే ఇక్కడ భూమి మీద ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. దే గెట్ పవర్స్ ఆన్ దట్. ఈ డెమోనిక్ పీపుల్ అంతా ఇక్కడ నేచర్ని మాత్రమే ఏదైనా మెస్మరైజ్ చేయగలరు, వాళ్ళు చేయగలరు కానీ యూనివర్స్ మీద వాళ్ళకి కంట్రోల్ లేదు. ఎందుకంటే బికాస్ సైటన్ డజంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద యూనివర్స్. గాడ్ ఆ ఫార్ములా అంతా గాడ్ చేతిలో ఉంది. సో అది పైన నుంచి ఇప్పుడు మనం సన్ రేస్ ఎలా అయితే మనము సోలార్ రేడియేషన్ వల్ల మనకి ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇలా మనకి స్కిన్కి డిసీజెస్ వస్తాయని చెప్పుకున్నాం కదా రెవల్యూషన్ చాప్టర్లో. పైన నుంచి వచ్చే ఏదైనాను దేవుని చేతిలో ఉంటుంది అనేది అక్కడ గాడ్ పవర్ ఖచ్చితంగా ప్రూవ్ అయిపోయింది. ఇది ఎగ్జోడస్ చాప్టర్లో డివైన్కి డెమోనిక్కి ఇక్కడ వార్ అయింది. సో ఫైనల్గా డివైన్ పవరే గెలుస్తుంది అనేది ప్రూవ్ అయిపోయింది. సో సెకండ్ కప్ ఆఫ్ యాంగర్ వచ్చినప్పుడు ఏంటంటే సీ క్రియేచర్స్ అన్నీ చనిపోయినాయంట. 16th చాప్టర్ 3rd వర్సెస్లో ఉంటుంది. అవన్నీ చనిపోయినవని అక్కడ చూపిస్తున్నారు. అండ్ 3rd కప్ ఆఫ్ యాంగర్ వచ్చినప్పుడు ఏంటంటే జలధారలన్నీ అంటే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ టర్న్ ఇంటూ బ్లడ్. మన ఇంటిలో వచ్చే వాటర్ కూడా అంతా కూడా బ్లడ్ లాగా టర్న్ అయిపోయినాయి అంట. కానీ అక్కడ ఒక జడ్జ్మెంట్ దొరికింది. ఏదైతే ర్యాప్చర్లో లెఫ్ట్ ఓవర్ అయిన డివైన్ పీపుల్ ఉన్నారు కదా వారికి ఇక్కడ న్యాయం జరిగింది. అప్పుడు మనం చూసాం కదా 3rd సీల్ 5th సీల్ ఓపెన్ చేసినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 6లో వాళ్ళందరూ బలిపీఠం నుంచి అరుస్తూ ఉంటారు, మాకెప్పుడు న్యాయం తీరుస్తావు అని. ఒకసారి చూద్దాము. రెవల్యూషన్ చాప్టర్ 6th చాప్టర్ 10. వారు నాదా సత్యస్వరూపి. మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాము. ఇక్కడ అడిగిన వాళ్ళ క్వశ్చన్కి 16th చాప్టర్లో జడ్జ్మెంట్ అయింది. చూడండి 6th చాప్టర్ 10. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకయుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేక వేసరి. అప్పుడు ఏమి చెప్తారు గాడ్, మీరు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది, మీలాగనే చనిపోవాల్సిన ఇంకా కొంతమంది మీ సహోదరులు రావాల్సి ఉంది, వారందరూ వచ్చిన తర్వాత అప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది వారికి డెమోనిక్ పీపుల్కి అని చెప్తున్నారు కదా. ఈ 14th చాప్టర్లో వీళ్ళ లెక్క కంప్లీట్ అవుతున్నట్టు ఇక్కడ చూస్తున్నాము. 14 వర్సెస్లో మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనపడెను, మనుష్య కుమారుణ్ణి పోలిన ఒక మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దేవదూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమిపై నిండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసనుడైన వానితో చెప్పెను. సో అక్కడ ఈ 14 చాప్టర్ 14లో ఈ ఎవరైతే హతసాక్షులు ఉన్నారో వారి లెక్క కంప్లీట్ అయింది. సో ఇక్కడ 16th చాప్టర్లో 4th వర్సెస్ చూడండి. 16:4లో మూడవ దూత తన పాత్రను, అంటే 3rd కప్ ఆఫ్ యాంగర్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ కూడా టర్న్ ఇంటూ బ్లడ్ అని చెప్పుకున్నాము, అదే ఇక్కడ చెప్తున్నారు. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. సో ఇక్కడ యాంటీక్రైస్ట్ ఫోర్స్ చేస్తారు కదా, ఎవరైతే లెఫ్ట్ ఓవర్ అయ్యారో హతసాక్షులుగా మార్చబడ్డారో వారు చంపబడక ముందు ఈ యాంటీక్రైస్ట్ అనే అతను ఫోర్స్ చేస్తాడు కదా, ఆ సీల్ వేసుకోమని ఫోర్ హెడ్ మీద కానీ తన చేతి మీద కానీ, అప్పుడే మీకు అథారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఉండాల్సి, అంటే టు సెల్ బై ఎనీథింగ్ అని చెప్పుకున్నాం కదా, అప్పుడు అవి వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు వేసుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని హింసించి చంపబడతారు. సో ఆ విధంగా చంపబడిన వాళ్ళ రక్తము బలిపీఠం నుంచి మొరపెడుతుందంట 6th చాప్టర్లో. అప్పుడేంటి 16th చాప్టర్లో వాళ్ళకి అది జరిగినదే అని చూపిస్తున్నారు. సో జడ్జ్మెంట్ కంప్లీట్ అయింది అక్కడ 16th చాప్టర్ 4th వర్సెస్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 cups ఆఫ్ యాంగర్ ఇన్ ద సెషన్.
నెక్స్ట్ సెషన్లో మనము రిమైనింగ్ కప్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ గాడ్స్ వర్డ్లో ఎంత పవర్ ఉంది, ఆయన ఎలా చెప్తున్నారు అనేది మనం తెలుసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే చెప్తున్నాము. థ్యాంక్ యూ.